చేద్దాం జాషువా. ఓకే సార్, రైట్. సరే, నిన్న చదివిన దాన్ని మనం మళ్ళా రిపీట్ చేస్తాం. ఓకే. అంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 8 నుండి 11లో పెరుగుతున్న ఉనికికి భయపడి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు అణచివేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు అలా పోవడానికి ఇశ్రాయేలీయులు కారణమా, దేవుడే కారణమా? దేవుడండి, దేవుడు కారణం. ఎందుకంటే అబ్రహాంతో చేసిన ఆ నిబంధనే కారణం. అంటే ఆకాశ నక్షత్రం వలె ఇస్రాయేలుల వలె నీ సంతానాన్ని చేస్తానన్నాను కదా. విస్తారమైన జనముతో ఆ దాస్యత్వంలో నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చి నువ్వు ఉన్నటువంటి ఈ భూమిని స్వాస్థ్యమేస్తానన్నాడు కదా. అదే కారణం. అంటే అక్కడ వాళ్ళు విస్తరించడానికి వీళ్ళు ఏదో గొప్పగా కార్యాలు చేసినటువంటి వారు కూడా కారు ఇశ్రాయేలీయులు. వారు సంతానాభివృద్ధి నుండి విస్తరించడానికి గల కారణం ఏంటంటే దేవుడే. అదే సందర్భంలో ఇశ్రాయేలీని మరీ ఎక్కువ బాధ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి? నిన్న చదివాం, గుర్తుందా? 105వ కీర్తన 25లో అంటే ఇశ్రాయేలీల మీద పగ చేయనట్లు తన సేవకుల ఎట్లా ప్రీతిగా నడుచున్నట్లు ఆయన ఐగుప్తీయుల హృదయాన్ని తిప్పాడంట. ఉందన్నమాట 105:25లో కీర్తన గ్రంథం. అంటే ఇశ్రాయేలీని ఐగుప్తీయులు దేశించినట్లు చేసింది కూడా ఎవరి? అక్కడ ఇశ్రాయేల్ వృద్ధి కలిగి చేసింది దేవుడే. అదే సందర్భంలో ఇశ్రాయేలీని దేశించినట్లు ఐగుప్తుల హృదయాన్ని తిప్పింది కూడా దేవుడే. మరి ఐగుప్తీయుల మీద తిరుగుబాటు లేకపోతే సారీ ఐగుప్తీయుల మీద కుయుక్తిగా నడుచుకోవడానికి కానీ పగ చేయనట్లు కానీ దేవుడు సరే ఇశ్రాయేలీల మీద పగ ద్వేషం కలిగి ఉన్నట్లు ఐగుప్తీయులు దేవుడు ఎందుకు రెచ్చగొట్టాడు? కాలం పరిపూర్ణం అవుతుంది. ఇది దానికి కారణం. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో వృద్ధి చెందడానికి గల కారణం దేవుడు వాగ్దానం. మరి ఇప్పుడు ఈ ఇశ్రాయేలీని ఐగుప్తీయులు దేశించడానికి గల కారణం కూడా దేవుడేనా? మరి 105:25 ఏమంటున్నాడు? చదువుదాం. తన ప్రజలను పగ చేయనట్లును తన సేవకుల ఎడల ప్రీతిగా నడుచుకున్నట్లును ఆయన వారి హృదయంలో ఏం చేశాడు? త్రిప్పాడంట. హృదయాలను త్రిప్పాడు. ఎవరి హృదయాల్ని? ఇశ్రాయేలీని దేశించినట్లు ఐగుప్తీయుల హృదయాన్ని దేవుడే తిప్పాడు. మరి దేవుడు చేసిన మనసులో లేకపోతే మనుషులు చేసిన దేవుడు అన్నట్టుంది ఇది. మరి అన్ని ఏనే ఎంత చేయాలట? దానికి ఒక ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది. అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు 400 సంవత్సరాల తర్వాత అన్నాడు కదా. ఆ 400 సంవత్సరాలు సమీపిస్తూ ఉంది. ఇప్పుడు వాగ్దానం అబ్రహాంతో చేసిన వాగ్దానం నెరవేరు కాలం వచ్చింది కాబట్టి అటు ఐగుప్తులను రెచ్చగొట్టాడు వీళ్ళని దేశించినట్లు. ఆ దేశించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి మొర పెడతారు. దేవుడు ఆ మొర విని మోసేని పంపబోతున్నాడు. డైరెక్షన్ దేవుడేనా? డైరెక్టర్ అంతేనండి, దేవుడే. చూడు, అటు పెడుతున్నాడు ఇటు పెడుతున్నాడు అన్నట్టే ఉంది. కానీ దేవుడు తన మాటను కాపాడుకోవడానికి తాను చేసిన నిబంధన లేక వాగ్దానాన్ని నెరవేర్చడానికి చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ కూడా బుద్ధి రావాలి. అవును. అయితే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దేవుణ్ణి. అవును. కొన్ని సందర్భాల్లో మనం పాపం చేయకపోయినా మన దృష్టిలో అది పాపంగా కనబడినా అది దేవుని దృష్టిలో పాపం కాదు. మనం ఏమనుకుంటాం? అయ్యో నేను పాపం చేశానని అనుకుంటాం. కానీ దేవుడు దానిని పాపంగా ఎంచని సందర్భాలు కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు దావీదు ప్రజాసంఖ్య చేశాడు కదా ఒక సందర్భంలో. అప్పుడు యోవాబు ఏం చేస్తారంటే దేవుడు ఆకాశ నక్షత్రం వల్లే దీవిస్తానంటే ప్రభు మనం ఎందుకు లెక్కించాలంటాడు. అలా లెక్కించినప్పుడు అయ్యో నేను లెక్కించడం చేత పాపం చేసుకున్నాను అని దావీదు అంటాడు ఆ సందర్భంలో. కానీ ఆ పాపాన్ని దేవుడు పాపంగా లెక్కించాడా? లేదు.
లేదు. దావీదు చేసిన ఒకే ఒక పాపం ఏమిటి? ఇత్తీయుడైన ఊరియా భార్య విషయంలో తప్పితే మరి ఏదైనా పాపాన్ని లిఖించాడా దేవుడు? రామావణ చదువుదాం. సమయల్ గ్రంథం 2 సమయల్ గ్రంథం 24 అంటే అక్కడ దావీదు ఏమంటున్నాడంటే, అయ్యో నేను గొప్ప పాపం చేశాని అంటున్నాడు. కానీ ఆ పాపాన్ని ఎక్కడో తీసుకోవాలా, కానీ మనం అనుకుంటున్నాం దావీదు ఒప్పుకున్నప్పుడు అన్నట్టు మాట్లాడతాం. దావీదు పశ్చాత్తాపం మరి 24:10 అండి. 24 అంటే అపవాది ప్రేరేపణ చేత ఆయన ఏం చేశాడంటే ప్రజా సంఖ్య చేశాడు. యోవాబు వెళ్ళి యూదా దేశం అంతటా కూడా 24:1 24:1 ఓకే సార్, చదవమంటారా? చదవండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదు వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేల్ వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎత్తైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెరిషాబా వరకు ఇశ్రాయేల్ గోత్రంలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయగా, అయ్యా సంఖ్య 3వ వచనం యోవాబు సమాధానం ఏంటంటే, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతులు ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడును రాజు నాకు నీకు ఈ కోరిక ఎలా పుట్టిందని అన్నాడు. ఇది రాజాజ్ఞ కదా. సరే, ఈయన పోయి లెక్కించుకొని వచ్చాడు. అవును, లెక్కించి మొత్తం వెరసి చెప్పాడు. ఇంతమంది యోధాలు ఎంతమంది ఉన్నారు, బెన్యామీయులు ఎంతమంది అని వరుస క్రమంలో చెప్పాడు. అప్పుడు ఆ దేశం మీదకి ఇశ్రాయేల్ మీదకి కరువు వస్తుంది అనమాట. అప్పుడు కరువు వచ్చినప్పుడు దావీదు ఆ లెక్కించిన కార్యాన్ని పాపంగా ఎంచుతాడు. అక్కడ నేను పాపం చేశాను, ఈ ప్రజలు కాదన్నట్టు ఒప్పుకుంటాడు. అది దరిదాపులో 14 అటు పోవాల్సి ఉంటాయి. మూడోదండి, జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తుని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపని యెహోవాతో మనవి చేయగా. 17వ వచనం కూడా చదువు. దావీదు జనులను నాశనం చేసిన దోతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించను, చిత్తగించుము, పాపం చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చాలు. అంటే దావీదు ఒప్పుకుంటున్నాడా తాను పాపం చేశానని? అవును. మరి దేవుడు దాన్ని పాపంగా లెక్కించాడా? మరి ఆయన ఎన్ని పాపం, దేవుని దృష్టిలో ఆయన చేసిన పాపాలు ఎన్ని? ఒక్కటే. మరి ఇది కూడా పాపం కదా. అక్కడ బత్షెబాని మరి ఊరియాను చంపి బత్షెబానికి వివాహం చేసుకోవడం అది పాపం. ఇది ఒక పాపం కదా. మరి 2 పాపాలు ఎందుకు చెప్పాలా దేవుడు? ఇది పాపం కాదు దేవుని దృష్టిలో. దేవుడు లెక్కించలేదు కాబట్టి మనం కూడా దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. మనం దేవుని కంటే అతి బుద్ధిమంతులాగా ఫీల్ అయిపోతాం. ఎదుటివాడికి తేలిక తీర్పు తీర్చేస్తాం. అవును. కానీ దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే, ఒక్కసారి చూసినా, ఒక్కసారి విన్నా, 2 సార్లు చూసినా, 2 సార్లు విన్నా దాన్ని పాపంలో లెక్క కడతాడా? యెషయా గ్రంథం 11:3-4 ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, విన్నదాన్ని బట్టి
నువ్వు పాపం చేశావు. ఒకవేళ ఆ పాపాన్ని దేవుడు లెక్కించకూడదు కదా. యెషయా గ్రంథం 11:3 బట్టి కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అంటే దేవుడు దేనిని బట్టి తీర్పు తీర్చడంట? కంటితో చూసిన దాన్ని ప్రతి దాన్ని చూడు తీర్చడు. చూసిన ప్రతి దాన్ని బట్టి తీర్పు తీర్చడు, విన్న దాన్ని బట్టి కూడా తీర్పు తీర్చడు. అంటే వాళ్ళు చేసింది పాపమైనా కూడా వారికి ఒక ఎక్స్క్యూజ్ ఉందన్నమాట. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఒక మారు 2 మార్లు అదే పనిగా పెట్టుకుంటే అప్పుడు తీర్పులోకి తెస్తాడు. అప్పుడు ఇక్కడ సంభవం కూడా అలాగే ఉంది. మనుషుల దృష్టికి దావీదు పాపం చేశానని నరుడు అనుకుంటున్నాడు. ఇక్కడ మనం చదివాం కూడా 2 సందర్భాలు. వీళ్ళు వృద్ధి చెందించడం దేవుని పనే, ఇశ్రాయేలు మీద పగ ద్వేషాన్ని పుట్టించింది దేవుని పనే. మరి దేవుడు పక్షపాత్యా? కాదు. తాను చెప్పిన ప్రమాణాన్ని నిబంధనలను నెరవేర్చాలని శక్తివంతుడు. తాను చెప్పిన దానికి ప్రతిఫలం దయచేసేవాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం గుర్తుకొచ్చాడు. 400 సంవత్సరాలు దరిదాపుల్లోకి వస్తూ ఉంది ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి వచ్చి. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఇతన్ని పోయి గెలిచాడు. ఎవరిని? ఐగుప్తు రాజుని, ఫరోని గెలిచాడు. అతని కోపం వచ్చింది, ఇంకా ఎక్కువ శ్రమ పెట్టాడు. అప్పుడు వీళ్ళకి బాధ వచ్చి దుఃఖం శ్రమ వచ్చేసరికి దేవుని వెతికారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని వెతికారో ఇదే మనకు సమయం అని దేవుడు ఏం చేశాడంటే మోషేకు ఆ పనిని అప్పగించాడు. వెంటనే అబ్రహాంతో చేసిన నిబంధనని ప్రమాణాన్ని బట్టి వాళ్ళు ఐగుప్తులో నుండి 430 సంవత్సరాలు బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ చేసినది సరికాదు. ఇదేంటి 2 పక్కల తంటాలు పెడుతున్నట్టే కనబడుతుందా? అవును అనిపిస్తుంది కానీ అది సరే. అనిపిస్తుంది కానీ అది సరే. ఇటు ఇశ్రాయేలీల్ని వాళ్ళకి పాప దృష్టి కలిగించేటట్లు విస్తరింపజేసేసాడు. ఇటు ఫరో దగ్గరికి వచ్చి వాళ్ళని ద్వేషించేటట్లు పగ కలుగు చేయనట్లు వీళ్ళు హృదయాన్ని తిప్పేశాడు. కానీ ఆయన చేస్తూ ఉన్నాడంటే దాని వెనక ఏదో ఉంది ఆయన ఉద్దేశం. ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఇలా చేస్తున్నాడు కానీ ఆయన తంటాలు మారి కూడా కాడు. అంటే చూడడానికి ఎలా ఉందంటే ఇలాగే కనబడుతుంది. అటుపోయినాడు, ఇశ్రాయేల్ని విశ్రమించేసి ఐగుప్తీయుల కోపం పుట్టించాడు, ఎటు వచ్చాడు, ఇశ్రాయేల్ హృదయాన్ని తిప్పేశాడు, వాళ్ళ మీద ద్వేషించినట్లు. కానీ ఆయన ఏది చేసినా ఇప్పుడు మనం రామ 8:28-29 ఏం చదువుతాం? సమస్తం సమకూడి మేలు జరగడానికేనా? అప్పుడు ఐగుప్తీయుల హృదయాన్ని తిప్పినా కూడా అది తన ప్రజలకి తన పిల్లలకి మేలు కలుగునట్లే తిప్పాడు. సరే, ఈ పార్ట్ అర్థమైందా? యోషువ పోదామా? నువ్వు అడిగావు కాబట్టి మరలా దాని దగ్గరికి వచ్చా. 105వ కీర్తన 24లో చదివాం, గుర్తుందా? ఇటేమో ఇశ్రాయేలు సంతానాభివృద్ధి కలుగు చేశాడు, అటుపోయాడు ఆ ఐగుప్తీయుల ఫరో హృదయాన్ని తిప్పాడు కీడు చేయనట్లు. మరి ఈ కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. 100 సంవత్సరముల తర్వాత నీ సంతానాన్ని నేను తోలుకుపోయి నువ్వు ఉన్నటువంటి ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తాను అన్నారు కదా. ఇప్పుడు సమయం సమీపిస్తూ ఉందా? అపోస్తుల కార్యం చెప్తాడు ఆ మాట. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 7వ అధ్యాయం కదా, 7వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు ఫరో హృదయాన్ని త్రిప్పడానికి గల కారణాన్ని స్టెఫను గారు చెప్తున్నాడు 7వ అధ్యాయం 17వ వచనంలో. 7:17
అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించను. సరే, తుదకు వదిలేద్దాం. ఆ ఫస్ట్ పార్టీ చూద్దాం. దేవుడు అబ్రహామునకు అనుగ్రహించినటువంటి వాగ్దాన కాలం సమీపిస్తూ ఉందా? ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు బయటికి తీసుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇశ్రాయేలీని పరో ద్వేషించేటట్లు పరో హృదయాన్ని తిప్పాలి. అంటే దీన్ని ఆలోచిస్తే దేవుడు మనతో ఆడుకుంటున్నాడా అనిపిస్తుంది. చాలా మంది ప్రశ్నలు వేస్తారు సార్ అలాగా. చాలా మంది ప్రశ్నలు వేస్తారు అలాగా. బయట ఉన్న వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు వాక్యం చదివి అలా ప్రశ్నలు వేస్తారు క్రైస్తవులు. అవునా కదా? ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు కొన్ని మీడియాలో వివాదాలు డిబేట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడలా. అదేదో చెట్లు నరికితే ఇంకా ఒక్క కొమ్మ నరికితే 4 కొమ్మలు వచ్చినట్టు ఉంది ఇప్పుడు క్రైస్తవ్యం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆకర్షించబడుతున్నారంట. అవునండి. అది మనకేమనిపిస్తుందంటే వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మనం అనుకుంటాం. అది ఏదైనా కానీ దేవుడు తన పిల్లలకి మేలు కలగడానికి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు బబులోను దేశానికి పోవడానికి గల కారణం కూడా అలాగే ఉంది. మరి బబులోను రాజు దేవుని ఇశ్రాయేలీయుడా, స్వకీయ జనమా కాదే. అయినా కూడా అతన్ని కూడా వాడుకున్నాడు తన పనికి. ఇప్పుడు వీళ్ళని వాడుకోవడం నమ్మకం ఏంటి? అన్ని మతస్థులను కూడా దేవుడు తన పని కొరకు వాడుకుంటున్నాడా? వాడుకుంటాడు. అంటే మనకు మాదిరి ఏంటంటే, మనకు పరిమాణం కొలత ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కార్యాలే. సరే, అపోస్తలుల కార్యం 7:17 దేవుడు అబ్రహాంకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించింది కాబట్టి దేవుడు ఇప్పుడు మరో హృదయాన్ని తిప్పాడనమాట. ఏం తిప్పాడు? నువ్వు మరలా వాళ్ళని కఠినంగా హింసించు, బాధ పెట్టు, ఆ బాధ తట్టుకోలేక నా సన్నిధానానికి కన్నా చేరతారన్నట్టేమో. మరి అప్పుడు ఆ బాధకు రాకముందు ఎప్పుడైనా దేవుని గురించి పట్టించుకున్నారా వీళ్ళు? ఈ బాధలు వచ్చినాకనే దేవునికి మొర పెడుతున్నారంట. లేకపోతే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు కదా. కాబట్టి దేవుడు ఆడుతున్నటువంటి ఇది ఒక నాటకం లాగా కనబడుతుంది. కానీ అది నాటకం కాదు. కానీ దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేరే కాలం సమీపిస్తుంది కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. సరే, 9వ వచనానికి పోదామా? 1:9. మరి దేవుడు అతని హృదయాన్ని తిప్పిన వెంటనే ఆ పగని ఎలా బయలుపరుస్తున్నాడు 9లో చూడండి. అతడు తన జనులతో ఇట్లనడు, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది పెట్టాడు. మరి ఈ మాట అంటే ఇప్పుడు మనకంటే మన శత్రువులు బలంగా ఉన్నారంటే మనలో ఎంతమంది సిద్ధపాటు లేకనే ఉంటాం. ఇంకా ఇప్పటిదాకా ఎలా ఉందో దానికి రెట్టింపైంది ఇప్పుడు సంగతి. ఇప్పటిదాకా నిన్న మొన్నటి దాకా 8 గంటల పనికి వచ్చి 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్టు ఉన్నాడు పరో. ఇప్పటిదాకా ఆయన మీరు ఇటుకలు కోసోగితే చాలు కాల్చడానికి మేత ఇస్తానన్న పరో ఇప్పుడేం చేశాడు? మీరే మేత తీసుకోవాలా, తీరిక ఉండకూడదు. రోజుకి 500 రాళ్ళు, ఉదాహరణకు అంటున్నా 500 కాదు, ఒకవేళ 1000 వేలలోకి వస్తారో 100లోకి వస్తారో తెలియదు. రోజుకి 500 వస్తున్నారంటే అదే సంఖ్య 500 కొయ్యాలా, వీళ్ళు దానికి మేత తెచ్చుకోవాలా, కర్ర గడ్డి అంతే కదా. కాల్చేదాన్ని కూడా వీళ్ళే తెచ్చుకోవాలా. అప్పుడు పని భారం పెరిగిందా? ఇప్పుడు దేవుడు కొనుక్కుంటున్నాడు ఇశ్రాయేలీలకి, మేము నలిగిపోతున్నాం పొలం పనులోను ఇటుకల బట్టిలోను అని. అప్పుడు దేవుడు వాళ్ళు మొరపెట్టారు.
10వ వచనానికి పోదాం. 9కి ఏమీ లేదు, 10కి పోదామా? ఉమ్. 1వ అధ్యాయం 10వ వచనానికి పోతున్నాం. వారు విస్తరింపకుండినట్లు మనము వారి ఎడలు ఎక్కువగా జరిగించదము రండి. లేని ఎడలు యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదుమురేమో అనను. సరే, వీళ్ళు విస్తరిస్తున్నారు. వీళ్ళు ఇలాగే విస్తరిస్తే గొప్ప జనసమూహం అయితే మన శత్రువులతో చేతులు కలిపి మన మీద యుద్ధం చేసి వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, మన పనులు చేసేవారు ఉండరన్న బాధ ఉంది ఫరోకి. అప్పుడు 83వ కీర్తన 3-4 వచనాలు ఏమంటున్నాడు? నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు వచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదాం రంటని చెప్పుకొనుతున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఇశ్రాయేల్ పేరు భూమి మీద ఉండకూడదంట. మరి ఒక ఆయన ఒక జోకేశాడు. ఒక ఆయన, నేను సచ్చే లోపు ఒక క్రైస్తవుడైనా ఒక సంఘమైనా నిలిచిపోతుందని భయపడుతున్నాడట. ఇలాంటి వారిని ఎంతమందిని చూస్తుంటుంది చరిత్ర. అంటే ఎందుకంటే వీళ్ళు అంటున్నారు ఇశ్రాయేలీల పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేయాలనుకుంటున్నారు. ఇది సాధ్యమేనా? ఆ ఇశ్రాయేలు అనుకున్నటువంటి శక్తి ఎలాంటిది వాళ్ళకి తెలియడం లేదు. ఆయన శక్తి సైనికులు లేకనే కొన్ని లక్షల మందిని చంపారు. 1,80,000 మంది. ఒక్క దూత 1,80,000 మందిని చంపితే ఒక 50 మంది దూతలు వస్తే ఎంతమందిని చంపొచ్చు? 8 లక్షలు 8-9 లక్షలు. అంటే సరదా వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న లోకం కూడా క్రైస్తవ్యాన్ని అలాగే అనుకుంటుంది. మేము అనుకుంటే మా దేశంలో లేకుండా మిమ్మల్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని. అది ఎవడి తరం కాదు. ఇంకా వేరే రకంగా చెప్పాలంటే అది వేరే రకం కూడా చెప్పొచ్చు. అది ఎవడి తరం కాదు. చరిత్రలో మనం చూస్తున్నాం. ఎప్పటి నుండి దేవుని ప్రజలు నాశనం చేయాలనుకుంటున్నారంటే ఆదిలో నుండి ఉన్నా కూడా చివరికి గెలుపు ఎవరిది? దేవుని ప్రజలదే గెలుపు. మరి యెహోషువ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు నుంచి దడుచుకున్నటువంటి మహారాజులు కూడా ఉన్నారా? గనులైనటువంటి రాజులు ఉన్నారు. వాళ్ళ భయాన్ని ఎవరు పుట్టించారు? ఇశ్రాయేలీల కాదు, దేవుడు వారికి భయాన్ని, మీ భయమును మీ బెదరుని నేను వారికి పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఈ దినాల్లో మనకు లేదా? ఉంది. ఆ వాగ్దానాన్ని ఎవరు మాత్రమే స్వతంత్రించుకోగలరంటే ఆయన చెప్పిన విధానంలో ఎవరైతే ఉంటారో ఈ దినాల్లో ఆ వాగ్దానం కూడా పనిచేసింది. మీరు సత్యవర్గంలో ఉండాలా, మీరు క్రీస్తు యొక్క సర్వసంపూర్ణతోని కట్టబడ్డాన్ని ప్రయత్నించాలా. అలా ఉన్న వారి మీద ఎవరైనా ప్రయోగించినా ఆ బాణాలు పనిచేయవు. ఇప్పుడు యెహోషువ అలా నడిచారా? ఎలా ఉండబట్టి అలా ఉంటూ ఉన్నాడు కాబట్టి యెహోషువ ఎదుట ఎవరు నిలవలేదు. మరి యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలు యుద్ధాలు చేశారా? దేవుడు ఇశ్రాయేల్ పక్షంలో యుద్ధం చేశాడు. మరి దేవుడే డాలు కత్తులు పట్టుకొని వచ్చాడు యుద్ధానికి? రాలే. ప్రకృతి కూడా దేవునికి ఒక యుద్ధ ఆయుధం, అంతేనా? కూడా ప్రకృతి సృష్టి కూడా దేవుని చేతిలో ఒక యుద్ధ ఆయుధం. మరి చిన్న ప్రకృతి గ్రంథంలో పసురు పురుగు ఆయన సైన్యమా? మరి వడగండ్లు ఆయన సైన్యమా? ఉరుములు ఆయన సైన్యమా? వడగండ్లు, వర్షం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రతిదీ కూడా దేవుని చేతిలో యుద్ధాయుధాలే. దేవుడే రావాల్సిన అవసరం లేదు.
సూర్యుడా ఇంకొక అర్ధ గంటలో యుద్ధం పూర్తి అయిపోతుంది, మన ప్రజలు గెలుస్తారు, నువ్వు అక్కడే నిలబడు అన్నప్పుడు నిలవరా? నిలబడి ఒకవేళ సూర్యుడు పొద్దుపోయేటి యుద్ధం ఏమైపోయింది? చివరి క్షణాల్లో సిగిరించుంటుందని. ఈ ఏడ నిలిపామ యుద్ధం రేపు అక్కడనే స్టార్ట్ చేయాలి కదా. అవును, మరి గ్యాప్ ఇస్తే అది సిగరించదా? చిగురిస్తుంది. మరి అవకాశం ఇవ్వకుండా సిగరించకుండా చేశాడు దేవుడు సూర్యుని ద్వారా. మరి ఐగుప్తులు ఆయన చేసినటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, వడగండ్లు, వర్షం, ఉరుములు, మెరుపులు, మిడతలు, మిడతలు, మీరు రక్తంగా మార్చడం, అంటే మొత్తం మీద దేవుడే ఇశ్రాయేలు పక్షంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడే వచ్చి యుద్ధం చేయడు. ఆయన ఆజ్ఞాపిస్తే సర్వ సృష్టి ఆయన పక్షంలో యుద్ధమై నిలబడతారు. ఇంత కందిరీగలు కూడా పిలుస్తుండే ఏలగొట్టి. ఏలగొట్టి బొగలోని రాజును కూడా కంతిరీగలను పిలిచాడు. అవును, కానీ దేవునికి యుద్ధాయుధము, దేవుడు తన ప్రజలు కాని వారిని కూడా తనకి యుద్ధాయుధంగా వాడుకుంటాడా? వాడుకుంటాడు. మరి నా చేతుల గట్టరు కొట్టెలే, గొడ్డలి రంపం. మరి ఇంకో సందర్భంలో అదే మాట ఏమంటాడు? గొడ్డల్ని తన నరుపాన్ని చూసి అతిశయపడవచ్చున అంటాడు కదా. అవును, మరి ఆ గొడ్డలి ఎవరు? బబులోను రాజే కదా. నెబ్కద్నెజరే ఆయన గురించే కదా మాట్లాడతాడు. వాడు అతిశయించాడు, నేను లేకపోతే నువ్వు నరకలేవని. అరే గొడ్డలి పక్కన పెట్టరా, చేయి లేకపోతే ఎట్లా నరుకుతావని నరికేశాడు అతన్ని. అంటే దేవునికి సైన్యము గాని ఆయుధాలు గాని సృష్టిలో ఉన్న కార్యాలు గాని మనుషులు గాని, అది మన దేవుని పిల్లలైనా కావచ్చు, పిల్లలు కాకపోయినా కావచ్చు. పిల్లలు కాకపోయినా వాడుకుంటున్నాడా? ఇశ్రాయేలీయుడా లేక దేవుని స్వకీయ జనమా? అయినా దేవుడు వాడుకోవాలా యుద్ధానికి. అటు దేవుడు ఇశ్రాయేలు పక్షంలో ఉండగా వారికి ఏమైనా భయమా? కానీ వీళ్ళు ఈజీగా అంటున్నారు ఏమని? ఇశ్రాయేలీ పేరు అనేది భూమి మీద సూర్యుని కింద ఉండకుండా తుడిచేద్దామంట. చెప్పడం తేలికే, ఒకసారి చెయ్యి పెట్టి చూడు, ఏమి లేకపోతే తిరిగిపడి చెయ్యి. అంటే అది ఆ రెఫరెన్స్ నాకు గుర్తులేదు, మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్లు ముట్టినట్టంట దేవుడు అంటున్నమాట. గుర్తుందా? చిన్న ప్రవక్త గ్రంథంలో ఉందనుకుంటా. ఎతికితే పట్టేయచ్చు, ఎతకడానికి ఒక 2 నిమిషం కావాలా. సరే ఎతికే తెస్తా అంటే ఇప్పుడు మన గ్రామాల్లో కూడా చెప్తుంటారు, రే వాడు నీ మీద చేస్తే నా మీద చేసినట్ట. అప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు ఆ సందర్భంలో? జకర్యా 2:8. చదువు. జకర్యా 2:8 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిసి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. సరే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని. తన అనేది ఎవరు అక్కడ? దేవుడు. మాట్లాడుతున్న వ్యక్తినే కదా చెప్తుంది. అవును, మిమ్మల్ని కొడితే నన్ను కొట్టినట్టని. అంటే ఇశ్రాయేలీల పేరు భూమి మీద లేకుండా చేద్దామంటే అది మరి సాధ్యమేనా? సాధ్యం కాదు. ఇంతకు ముందు అన్నట్టే చెప్తున్నా, చెయ్యి పెట్టి చూడు, క్షేమైతే నీ చెయ్యి. మరి ఇశ్రాయేల్ మీద వాళ్ళు చెయ్యేశారనుకో, అక్కడున్న జనాలందరూ పారిపోయినా
వైట్ స్క్రీన్ మీద ఏదో ఒకటి వచ్చి ఆయన తలకాయను చేతిన తెగ నరికింది. అలాంటి సందర్భాలు ఏదైనా ఉందా పరిశుద్ధ గ్రంథంలో? ఏమీ కానదాకనే ఆ అపాయంలో చిక్కుకున్నటువంటి వారు కానీ చనిపోయినటువంటి వారు కానీ ఉన్నారా? ఉన్నారు. ఆ 1,80,000 మంది చూడు, అక్కడ ఎవరు చూశారు? అదే సందర్భంలో వారిని కొట్టుకునేటట్లు కూడా చేయగలడు దేవుడు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది లోకంలో. ఒక్కొక్కడు అంటే క్రైస్తవ్యంలోనే ఉందనుకున్న ఇలాంటి అది ఆన్లైన్ బెగ్గర్లు అంట వాళ్ళు. అరే మీకు దొరలు పెట్టకపోతే మీరు బిచ్చగలరా, దొర దగ్గర అనుకుంటున్నారని అంటున్నటువంటి వారు ఈ దినాల్లో స్కానర్ తో పాటు పెట్టి మన హిందూ సమాజం బాగుండాలంటే కొంత సొమ్ము ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు పాస్టర్ ఎట్ట ఊరికి బతికిపోతున్నారో విదేశ డబ్బులు తెచ్చుకొని అట్ని హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బతికిపోతున్నారు. నాకు తెలిసి 2015లో జనశక్తి శివశక్తి ప్రారంభే కదా ఉంది ఈ దినాల్లో. ఎవరో వస్తున్నారు ఇస్తున్నారు అంతే, తీసుకున్నామా హాయిగా ప్లాట్లు కొన్నామా, తర్వాత ఏంటి ఇది బిజినెస్ ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నామా, బంగ్లాలు కట్టుకున్నామా, ప్లాట్లు కొన్నామా, ఇందులో పోతూ ఉన్నారే గాని ఎంతమంది సేవకులు పరిచర్య చేస్తున్నారు? అంటే నేను ఎవరికి శత్రువుని కాదు, ఉన్న సంభవాన్ని చెప్తున్నా. జరుగుతున్న కాలంలో జరుగుతున్నది అంటే ఇక్కడ పాస్టర్లుగా చేస్తున్నటువంటి వారు అక్కడ ఆ వారి మతంలో నాయకులుగా ఉంటూ వాళ్ళు మిగులుబాటు అవుతున్నారు. వాళ్ళు అంటున్నారు ఒకవేళ నేను సత్యలోపు నేను భయపడుతున్నాను క్రైస్తవ్యాన్ని చూసి అంటాడు. ఎందుకంటే నేను సత్యలోపు ఎవడైనా ఒక పాస్టర్లోనే మిగిలిపోతాడేమో, లేక ఏదైనా ఒక సంఘమైన మిగిలిపోతాయని భయపడుతున్నాడంట. చేయి పెట్టి చూడరా, తర్వాత తెలిసి దీని సంగతి అనాలంటది. పెట్టగలడా? మతాన్ని నాశనం చేయడానికి చరిత్రలో ఎంతో మంది ఏదేదో చేశారు, కానీ ఏమీ చేయలేదు. అంటే ఎందుకు అంటున్నామంటే ఇశ్రాయేలీల పేరు భూమి మీద ఉండకుండా కృషి చేద్దాం అనేది ఒక పరువు మాత్రమే కాదు. చరిత్రలో చాలా మంది రాజులు ఉన్నారు. క్రైస్తవుల్ని నిలబెట్టి పెట్రోల్ పోసి కాల్చినటువంటి చక్రవర్తులు కూడా ఉన్నారు చరిత్రలో. ఆయన క్రైస్తవం సచ్చిందా? లేదు. కానీ గమలీయులు కూడా ఒక మాట అంటాడు అపోస్తులను చూసి, ఈ ధర్మశాస్త్రం అంతా ఆసక్తి కలిగి ఉన్నటువంటి యూదులు ఏం చేస్తారంటే అపోస్తులను అడ్డగిస్తారు, కొట్టడం, సమాజ మందిరాల్లో నిలబెట్టడం, మీరు ఆ నామములు బోధించకూడదు అన్నప్పుడు అప్పుడు గమలీయులు ఒక మంచి మాట చెప్తాడు. ఏం చెప్తాడు? అయ్యా ఇంతకు ముందు దూదని ఒక గురువు గారు వచ్చాడు, అతని దగ్గర కూడా 400 మంది శిష్యులు ఉన్నారు. ఆ గురువు పోయాడు, శిష్యులు కూడా ఏమైపోయారు? నాశనం అయిపోయారు. కానీ మీరు ఇప్పుడు పోరాడుతున్నారే, ఒకవేళ అది మనుషుల పని అయితే మనం ఏదైనా చేసినా పోతుంది, చేయకపోయినా పోతుంది. మనుషుల పని అయితే, దేవుని పని అయితే మీరు దేవునితో పోరాడేవారు అవుతారు సుమి అన్నాడు. అంటే మనుషుల పనిని ఎవరు ఏం చేయాల్సిందిలా, అది తనంతట తాను పోతుంది. కానీ దేవుని పనిని ఎవడైనా ఏదైనా చేయగలడంటే చెయ్యలేదు. అంటే ఈ పొర అంటున్నాడు కదా, ఈ పొర అన్నదానికి నాకు ఇది గుర్తొచ్చింది. ఇశ్రాయేల్ మీద చేయి పెడితే వాళ్ళు ఎవరి మీద చేతులు పెడుతున్నట్ట జకర్యాలో చూసాం. 2:8 అన్నా రాంబాబనా 2:8 సార్. మరి మిమ్మల్ని పుట్టితే వాడు నా కనుకుంటు మీద పెట్టి చీపెట్టినట్ట. మరి ఊరికి ఎక్కడైనా చేతి గిచ్చితేనే పాపం వచ్చింది, కంటి మీద చేయి పెడితే ఎట్లుంటాయి ఆలోచించు. మనం అంతే వంట లేవు. కాబట్టి ఇతనేమో చెప్పడానికి తేలిక చెప్పేశాడు కోరు. ఏమని? ఇశ్రాయేలీల పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేద్దాం రండి అని. తుడిచేయగలడా? అది దేవుని పనిని ఎవడు ఏమి చేయలేడు. ఒకవేళ ఇశ్రాయేలు యుద్ధం రానేటువంటి వారుగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, బలం లేని వారుగా ఉన్నా యుద్ధం చేయబోయేది వీళ్ళు కాదు. వీళ్ళు నామమాత్రానికి నిలబడితే చాలు. అంతే. ఇప్పుడు ఈ షూటింగ్ లో కూడా అట్టే చెప్తారంట. ఒక ఆయన చెప్పాడు, సినిమాలోనే కనబడతారంట షూటింగ్ కి
పోయి పక్కన గమ్మ నిలబడటమే. అక్కడ చేసేది ఎవరు? విల్లన్లు, హీరోలు ఫైట్లు వేసుకుంటే వీళ్ళు ఊరికి నిలబడటమే. అట ఇశ్రాయేల్ ఊరికి నిలబడే రకమే కానీ వాళ్ళు ఏం యుద్ధం చేయాల్సిన అవసరంలా. కానీ దేవుడు ఇశ్రాయేలీల పక్షంలో యుద్ధం చేస్తున్నారని యెహోషువ గ్రంథం 10వ అధ్యాయమా సూర్యుడు చంద్రుడు నిలిపిన సందర్భంలో చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 10లో నేను ఆ సూర్యుడిని ఆపేది. 10వ అధ్యాయం యెహోవా ఇశ్రాయేలు పక్షంలో యుద్ధం చేశాడని చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడాను గిబియోనులో నిలువుము, చంద్రుడాని వయ్యాలోను నిలువుము. జనుల తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. 14 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. ఓకే, అంటే ఇశ్రాయేలీలు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు యుద్ధాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇశ్రాయేలీలకు యుద్ధాయుధాలు కూడా అవసరం లేదు. ఒకే ఒక అర్హత ఉంటే చాలు. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తే అంత సవ్యంగా జరిగిపోతుంది. సరే, మన పాఠానికి తిరుగుదాం. అంటే ఇశ్రాయేలీలు నాశనం చేద్దాం రండి అని ఈయన ఈజీగా చెప్పేస్తున్నాడు. అది అయ్యే పనేనా? కాదు. కాదు. 4వ వచనం 83:4లో ఇశ్రాయేలీల పేరును ఇక జ్ఞాపకం రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండి అంటున్నారు. అది కాని పని. ఒకవేళ వీళ్ళు నీరసులుగా ఉన్నా, బలం లేని వారుగా ఉన్నా, దేవుడే వీరి పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళకెందుకు భయం? సామెతల గ్రంథం 21:30 ఇంకొక మాట ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినను నిలవదు. సామెతల గ్రంథం 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన నిలవదు. మరి ఇప్పుడు పరో ఆలోచించిన ఆలోచన నిలిసిద్దా? నిలవదు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది నిలవదు. అది ఆలోచన అయినా కానీ, లేక జ్ఞానమైనా కానీ, వివేచన అయినా కానీ అది నిలవదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ పరో దేవునికి వ్యతిరేకుడా? అయ్యా, దేవుని ప్రజలకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకులే. మరి సౌలా నన్నేనా హింసిస్తున్నామని క్రీస్తు ఎందుకు అడగాల? ఆయన అర్థమవుతుందా? క్రైస్తవుల్ని సౌలు హింసిస్తున్నాడు, ఇంటింట నుంచి లాక్కొచ్చి నరుకుతున్నాడు. మార్గంలో సౌలుకి ప్రభు కనబడి ఏమన్నాడు? సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు అన్నాడు. అంటే దేవుని ప్రజల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుని హింసించినట్టు. దేవుని ప్రజలు దూషిస్తే దేవుని ప్రజలకు మనం సహాయం చేస్తే దేవునికి చేసినట్టే. ఏడ చేసినట్టు? ఎందుకు కాదు? అదే కదా చెప్తుంది. అవును. ఎవరైనా ఒక దిక్కులేని వానికి దరిద్రునికి ఇస్తే మీరు నాకు ఇచ్చినట్టే కదా. అవును. అదే సంభవాన్ని యేసుక్రీస్తు కూడా మరలా దృఢపడుతున్నాడు మత్తయి 25లో. అవును. మేకను చూసి అడిగాడు పాపాత్ముల్ని, అరే ఆగి ఉంటే అన్నం పెట్టలేదు, చలిగా ఉంటే బట్టలు ఇవ్వలేదు,
చెరసాల్లో ఉండి చూడడానికి రాలేదు. నా ఇబ్బందులు ఒకదాన్ని కూడా పరామర్శించలేదంటే ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చి మా దగ్గర అడుక్కున్నావని అడిగారు వాళ్ళు. తర్వాత నీతి మంత్రులు చూసి ఏమన్నాడు? ఆకలి కొంటే అన్నం పెట్టారు, దప్పి కొంటే దాగపిచ్చారు, వస్త్రహీనం నుండి వస్త్రాలు ఇచ్చారు, రోగినైతే నన్ను పరామర్శించారు. అప్పుడు ఈ నీతి మంత్రులు కూడా అదే మాట అడిగారు, నువ్వెప్పుడు వచ్చి అడిగావు ప్రభు అని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అల్పులైన ఒకరికి మీరు చేస్తే అది ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టు. అంటే అది మేలైనా సరే కీడైనా సరే దేవుని పిల్లలకు చేస్తున్నాం అంటే అది ఎవరికే పని చేరుద్ది? దేవునికే చేరుద్ది. నువ్వు దూషించినా అది దేవుని దూషించినట్టే, నువ్వు సహాయం చేసినా అది దేవునికి చేసినట్టే. అది మేలుకు కానీ కీడుకు కానీ దేవుడు తప్పకుండా ప్రత్యుపకారం చేస్తాడు. మరి దరిద్రులకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడా? మరి దానికి ప్రత్యుపకారం చేయగలడా దేవుడు? చేస్తాడు. సరే, ఇదే టైటిల్ ఇంకొక రకంగా చెప్తా. దరిద్రులు దూషించేవాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు, దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. మేలుకైనా కీడుకైనా మనం తప్పకుండా పొందే తీరాల. మేలు చేస్తే మేలుకు తగ్గట్టు ఉంటాయి, కీడు చేస్తే కీడుకు తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది. అప్పుడు యెషయా గ్రంథంలో ఎక్కడ అది మర్చిపోయిన రెఫరెన్స్. కానీ మేలు సరే, నీతి మంత్రులు పోయి చెప్పు నీ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావని, దుర్మార్గులతో చెప్పు నీ క్రియల ఫలాన్ని నువ్వు అనుభవిస్తావని. అంటే అనుభవించుకుని ఎవరైనా ఉంటారా? అందరూ అనుభవిస్తాం. నీతి మంత్రుడు అనుభవిస్తాడు, దుర్మార్గుడు అనుభవిస్తాడు. నేను మేలు చేస్తే నేను మేలు అనుభవిస్తా, నేను కీడు చేస్తే కీడు అనుభవిస్తా. కానీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నిలవదంటే అది దేవునికేనా లేకపోతే దేవుని ప్రజలకు చేస్తున్నారా? దేవుని ప్రజలకు చేసేది దేవునికి చేసినట్టు. ఇంతకు ముందు కూడా జకర్యాలో చూసాం, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్ను ముట్టినట్టు అని చూసాం. అపోస్తల కార్యంలో సౌలు నన్ను ఎలా హింసిస్తున్నావంటే అక్కడ అచరార్థంగా క్రీస్తుని హింసించలా, తన సహోదరులు హింసిస్తున్నాడు కాబట్టి నన్ను హింసించినట్లు అన్నాడు. తర్వాత ఇచ్చే విషయంలో, ఆదుకునే విషయంలో దరిద్రులకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పించేవాడు. మరి మనం బీదలను బాధించేవాడు, వాని సృష్టికర్తలను నిందించేవాడు. మరి ఏమో మరి సంగతి అర్థం కాల. బీదలను బాధించేవాడు ఏదో వినపడుతుందన్నా, ఆ సంగతి ఏదో అర్థం కాలేదంటున్నా. ఎంతమంది బాధించుకునే ఉన్నారు. మనకు తేరకొచ్చిన వాళ్ళు వాళ్ళే కాదు. అవునవును. ఊర్లో గొప్ప ధనవంతులు మన ఇంటికానే ఏదైనా తీసుకుపోతే బద్దిలే అడగ బకాయిని పెద్ద మనిషి అంట. ఒక దరిద్రుడు అటు ఇంటి మీద పోతే ఎందుకు పడ్డాడు వాడు మా ఇంటి మీద? ఆ దరిద్రుడు ఎందుకు వచ్చాడు? తీరుస్తున్న తీర్పు ఇలా ఉంటుందని నిందించున్నాడంటే ఎవడయ్యా దరిద్రుడు నిందించుకోండి. అందరూ పడేది దరిద్రుల మీదే కాదు. ఏ ధనవంతునైనా నిందించామా? లేదు. ఇప్పుడు మనలోనే మాట్లాడతాం. మనం ఎంతమంది ఉన్నామో ఇంతమందిలో ధనవంతుల్ని ఎప్పుడైనా నిందించామా? దరిద్రుల్ని ఎప్పుడైనా కరుణించామా? అంటే మనం పరిశీలన కాదు, చెప్పడమే మన పని కాదు, చెయ్యాలంటానికి చెప్తున్నా. పలానా ఎమ్మెల్యేని నిందించానయ్యా అని చెప్పగలవా? లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి ఉన్నత కులస్తులు బీసీ, రెడ్డిస్, నాయుడిస్, చౌదరీస్ వాళ్ళ మీద ఎప్పుడైనా నింద వేసి ఉంటావా? ఇప్పటికీ 2 నెలలు కూడా పూర్తి కాల, నేను కూడా నింద వేసి ఎంతమంది? ఇంతమంది దరిద్రుల మీద. 2 నెలలు, ఇది 3వ నెల, 2వ నెలే కాదు, 2వ నెల. సంవత్సరం 2వ నెలలోనే దరిద్రుల మీద ఎంత వేసా నింద. కానీ ఇన్ని సంవత్సరాలు ఒక ధనవంతుని మీద కానీ కనకవాయించి వాని మీద నింద మోపలేదే. ఎందుకు? మనం పక్షపాతులమా? అవును, మనకు తేరకొచ్చిన దరిద్రులే కాదు. దేశం తేరకొచ్చిన అంటే అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా రామకృష్ణ బ్రదరు? అర్థమవుతుంది సార్. అంటే వాడిని ఏం చెప్పినా ఎవరు పట్టించుకోడు. అవును. అలాంటి వాళ్ళ మీద మన ప్రతాపాన్ని చూపించేది.
అవును. ఎవడు లేడని. ఎవడు లేదు కాదు, మనం అనుకుంటాం ధనవంతులకు పోలీసులు తెలుసు, కలెక్టర్లు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు అని అనుకుంటాం. కానీ వాళ్ళందరికంటే ఉన్నత స్థితిలో ఉన్న దేవుడు దరిద్ర పక్షంలో ఉన్నాడు అనేది మర్చిపోతాం. అవును లేదు. మన కంటికి కనబడ్డా ఆయన అంతరంగిక చేయాల్సిన కూడా చేసి పెడతాడు సైలెంట్ గా. అంతే. అంటే మనం అనుకుంటాం దరిద్ర పక్షంలో ఎవరు ఉన్నాడు, ఎదోరాల పక్షంలో తీర్చిదిద్దేది ఎవరు, అవును దేవుడే. దీనుల పక్షంలో ఉన్నది ఎవరు? దేవుడు. మరి మన ఊర్లో ఉన్నటువంటి బీసీ కులానికి చెందిన ధనవంతుని పక్షంలో ఉన్నది ఎవరు? ఎమ్మెల్యే బాగా తెలుసు, ఎమ్మెల్యే భుజాల మీద చేతులు వేసుకో పోతే మాత్రమే ఏం కాదు, దేవుడి కంటే గొప్పవాడా ఎమ్మెల్యే? ఏం కాదు. కాదు. అంటే మనం కూడా లోకంలో ఉన్నాం కాబట్టి ఘనత కోరుకునే ఘనత కోరే స్వభావం మనలో కూడా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ్యం అంటే కులమో మతమో గొప్ప పేదో దరిద్రమో ధనిక అనేది కాదు. మరి యాకోబు అప్పుడే రాసినట్టున్నాడు ఈ తారతమ్యాలను బట్టి. అవును. ఉంగరాలు పెట్టుకొని కాకపోతే వంగి దండం పెట్టి బాగా మనం కొత్త బట్టలు ఉన్న తుడిసి కూర్చోండి సార్ అంటాం. విశ్వాసం ఒక విశ్వాసం వస్తే, దరిద్రుడు వస్తే ఇక్కడ కూర్చో, లేకపోతే అక్కడ కూర్చో. ఇదే క్రైస్తవ్యం. మొదటి శతాబ్దం అయ్యా వెనకెళ్ళి కూర్చోండి అంత. సరే, అంటే ఇశ్రాయేలు పేరు భూమి మీద లేకుండా చేద్దాం అంటున్నారంటే అది సాధ్యమా? జరిగే పని కాదు. పనులుగా ఉన్నాయి, దరిద్రులుగా ఉన్నాయి, లేని వారిగా ఉన్నా కూడా వారు దేవుని పక్షంలో ఉంటే ఎంత ఘనత వహించిన వాడైనా వాటిని ఏమీ చేయలేడు. నెక్స్ట్ పోదాం. 10 గంటలకు తెలుసు, 10 కాదు కదా? అవును. సరే, 10వ వచనంలో 1:10 సామెతల గ్రంథం 21:30 రాశారా? 30 రాశాం సార్. ఇదే మాటని కీర్తన గ్రంథంలో కూడా చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 33:10, కీర్తనల గ్రంథం 33:10 ఉందండి. వాయిస్ బాగా వినపడుతుందా? వినపడుతుంది. సరేనా, హెడ్సెట్ పెట్టలేదు అందుకని. 33:10 నిన్న రాశాం సార్, కీర్తన నిన్న రాశాం. అంటే మన జాషువా చివరిలో ఒక మాట అడిగాడు, అందుకని రిపీట్ చేసే ఈ పాఠాన్ని నేను చదివింది. అదేలేండి. సరే, 33:10 అన్ని జనుల ఆలోచనలు ఏం చేస్తాడంట? గర్భపరుచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. అంటే ఇక్కడ ఒక కార్యం చెప్తా. దేవుని ప్రజల విషయంలోని ఇది జరుగుతుందా? దేవుని ప్రజలు కాని యథార్థవంతులు విషయాలలో కూడా జరుగుతుందా? అందరి విషయంలో జరుగుతుంది. అందరి విషయంలో అంటే దేవునికి ప్రియంగా ఉన్నటువంటి వారు అందరి విషయంలో జరిగింది. దేవుని ఆజ్ఞను కైకొనకనే సంఘంలో ఉంటూ మీరు నాకు వ్యతిరేకంగా ఎన్ని ఆలోచన చేసినా ఏమి కాదంటున్నాడు దేవుడు అంటే అది కుదరదు. అది భక్తిపరం గురించి చెప్తున్న మాట, విశ్వాసం కలిగినటువంటి వారి గురించి చెప్పిన మాట. ఒకవేళ కొర్నేలి ప్రభు సంఘంలో ఉన్నాడా? లేడు. అంటే దేవునికి అంగీకారమైన కార్యాలు చేశాడు కొర్నేలి? చేశాడు. అంటే అతను దేవుణ్ణి గురించి తెలుసుకోకపోయినా దేవుడు చెప్పిన విధానాల్లో ఆ చట్టాలు, ఆ ధర్మాన్ని ఆచరించాడు ఆయన. అతను కూడా దేవుని కుమారుడే. ఒకవేళ దేవుని కుమారులుగా ఉన్నటువంటి శాస్త్రుల పరిచయం దేవుని కుమారులా? కాదు, దయ్యాల కుమారులు. అంతేకాదు, దేవుని దొడ్డిలో ఉండి కూడా దేవుని మాట వినకపోతే అతని పక్షంలో దేవుడు ఉండడు. దేవుని దొడ్డిలో లేకపోయినా దేవుడు చెప్పినట్లు నీతి న్యాయంగా ఉన్నవాడు కూడా దేవునికి దేవుడు ఎరిగిన వాడు. ఇప్పుడు కొన్నేలి చేస్తున్న కార్యం దేవుని సన్నిధానానికి చేరిందా? దాన ధర్మాలు. మరి ఆయన దేవునికి కుమారుడు కాకపోయినా దేవుడే అతను పిలిచాడు. నువ్వు చేసిన దాన ధర్మాలు చేరినాయి బాబు, నువ్వు రా అని పిలిచాడు. మరి పరిశైల శాస్త్రం చూసి ఏమన్నాడు? ఒక రోజు ఉంది మీకు తీర్పు, క్షేమాదేశం నుండి వస్తుంది. ఏం తీర్పు అవుతుందో తెలుసా?
మనిషికి గల జ్ఞానాన్ని చూసి అంత దూరం నుండి వచ్చింది. సొలొమోను కంటే మహాజ్ఞాని అయిన నేను మీ పక్క వీధిలో ఉంటే వచ్చి చూడడానికి రాకపోయారని నిన్న మోపుతాడంట. అంటే దేవుని రాజ్యంలో లేక దేవుని దొడ్డిలో ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. దేవుని దొడ్డిలో లేక దేవుడు చెప్పిన నీతి న్యాయం జరిగించేవాడు కూడా దేవుని దొడ్డిలోనే ఉన్నాడు. అర్థమైంది ఈ మాట? ప్రభు సంఘంలో ఉండి దేవుని రాజ్యానికి వారసులు కాని వాని గురించి కొరింథీలో చదువుతాగా, త్రాగుబోతులు, వ్యభిచారులు, ఆడంగితనం కలిగిన వారు వీళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. రాజ్యంలో ఉన్న సంఘంలో ఉన్నప్పుడు స్వతంత్రించుకోలేదు. వాళ్ళు చెప్పుకోవాల్సింది ఏమని, నేను కూడా దేవుని కుమారుణ్ణి చెప్పుకోవడానికి పనికి వస్తాయి. కానీ దేవుడు ఎప్పుడో అతన్ని డిలీట్ చేసేసి ఉంటాడు పేరు జీవ గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో ఏం చదువుతాం? రాయినట్లు కనబడకనే కూడా పోతుందా? దాన్ని చదవను ఒకసారి. ప్రకటన గ్రంథం నేను బాప్తిసం పొంది సంఘంలోనికి వచ్చేసిన తర్వాత నన్ను ఎవడు ఏం చేయలేడు, నాకు నిత్య జీవాన్ని అనుకోవడం పొరపాటు. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ క్షణంలోనే మనం ఏం చేస్తాం? ఆత్మ సంబంధమైన విధానంలో మరణించి దేవుని నుంచి దూరం అయిపోతాం. మనం ఎప్పుడైతే దూరం పోతామో రాడు. చదవనా? ఎవని పేరైనను 20:15. 20:15. ఎవని పేరైనను మూల భాషలో ఎవడైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. మరి జీవ గ్రంథం వాడి పేరు రాయబడ్డాయా? తర్వాత వాడు ఏదో పాపం చేశాడు, జీవ గ్రంథంలో నుండి తీసేశాడు. ఇప్పుడు జీవ గ్రంథంలో వాడి పేరు జీవ గ్రంథంలో లేదు, వాడు ఎక్కడ పడేస్తాడు? నరకంలో పడేస్తాడు. మరలా చదువుదాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు రాశాడు. తర్వాత ఏమైంది? కనబడలా. ఎందుకు కనబడలేదు? నువ్వు చేసిన సక్రియలు అలా చేసింది అది. సత్క్రియలు కాదు, నేను సత్క్రియలు కాదు, వాడు చేసిన దుష్క్రియలు అలా చేసింది. పక్కింటోడు పచ్చగా ఉంటే వాడికి గొప్పదు. 3వ అధ్యాయం 2వ అధ్యాయం 1-3 వచనాల్లో రాత్రంతా ఆలోచన చేస్తాడు. ఎవరిని దోసుకుందామా, ఎవరిని పాడు చేద్దామా, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు వారికి శ్రమ. మీకా గ్రంథం 2వ అధ్యాయం. ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే వాడి పేరు ఉంటుందా జీవ గ్రంథంలో? లేదు. మరి ఇశ్రాయేలీలు ఏం చేశారు? దూడలు చేసుకున్నారు. దేవుడు పాపం చేసింది. మోషే నువ్వు గమనుండు, వాళ్ళందరూ నా వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి వాళ్ళ పేరు జీవ గ్రంథంలో నుండి తీసేస్తానన్నాడు. ఒక వ్యక్తి పేరు జీవ గ్రంథంలో నుండి ఎప్పుడు తీసివేయబడతాయంటే, మనం ఎప్పుడైతే పాపం చేసి ఆ పాపంలో స్థిరపరచబడతామో, లేక ఎబ్రీ పత్రికలు అన్నట్టు అనుభవపూర్వకంగా తెలిసి పాపం చేస్తే క్షమాపణ ఉంటుందా? లేదు. మీ అందరికంటే నాకే శిక్ష ఎక్కువ ఉండొచ్చు, తెలిసి చేస్తే తక్కువ ఉండొచ్చు, తెలిసి చేస్తే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి మీకు కూడా పాపం నిలిచే ఉంటుంది ఏమో బహుశా. మాకు 1 మీకు 2. తెలుసుకున్నాక మాకు కూడా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అదే మాట అంటాడు కదా, ఇప్పటి వరకు మీకు పాపం లేదు ఎందుకంటే అది మీకు తెలియదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి మీకు పాపం నిలిచి ఉంది, జాగ్రత్త అన్నారు. అంటే చదవడం ఎంత ముఖ్యమో కాదు కానీ ఆ చదవడం మనకి ఉరి కాకూడదు. మనం నేర్చుకునేది మనకు గురి కాకూడదు. చాలా మంది గురి అవుతుంది. అది ఎట్లా గురి అవుతుంది? నేర్చుకున్న దాని ప్రకారం జరిగించకపోతే. బోధించడానికి నేర్చుకుంటున్నటువంటి సేవకులు కూడా ఉన్నారా లోకంలో? వాళ్ళే పరిచయం. లోకంలో ఇప్పుడు ఉన్నారా లేదో? వాళ్ళు పరిచయం నేర్చుకున్నారా? వాళ్ళు సత్యమే బోధిస్తున్నారా? అవును, సత్యమే బోధిస్తున్నారు. కానీ వారి చెప్పే మాట మీరు వినండి, కానీ వారి క్రియలతో కూడా మీరు చేయకండి.
వాళ్ళు చెప్పుదరే కానీ చేసే రకం కాదు. అంతే. ఇప్పుడు పరిచయం సంగతి ఎవరైనా ఉన్నారో లోకంలో? ఉన్నారు. చాలా మంది ఉన్నారు. తిట్టుకోదానా పొరుగు వారి సొత్తు ఆశించకూడదని అక్కడ సంగతులు చెప్పాను, నువ్వేందుకు కోడి పెట్టిన వదిలేమన్నట్టుంది. అంటే ఆలోచించండి. అంటే ఎప్పుడో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎంత ప్రత్యక్షమయ్యారంటే వాళ్ళ స్వభావాన్ని బట్టే కదా. ఇప్పుడు 8:44 కూడా యేసుక్రీస్తు ఇశ్రాయేలు చూసి మీరు అపవాది సంబంధులు అని ఎందుకు అన్నాడు? వాడి క్రియలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు పరిచయలు చేసిన పని వీళ్ళు చేసి వీళ్ళు కూడా పరిచయలు కారా? అవుతారు. చెప్పడమే కాదు మన పని. మరి ప్రధానమైన గ్రేట్ కమిషన్ లో కూడా ఒక మాట అన్నాడు, ప్రధానమైన ఆజ్ఞలో, నేను వేటి వేటిని మీకు బోధించానో వాటిని గైకొన్నట్లు బోధించమన్నాడు. అంటే గైకొన్నట్లు బోధించమన్నాడు కాబట్టి బోధకులు గైకొనకూడదా? అక్కడ ట్రిక్ కూడా చూడు ఏముందో, వారు గైకొనున్నట్లు బోధించండి, మీరు గైకొనకండి అన్నట్టు. కానీ మనం ఎలా ఉండాలంటే శాస్త్రి వలె ఉండాలి, ఎజ్రా వలె ఉండాలి. ఎజ్రా ఏం చేసేవాడు? ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, దాని ప్రకారం ప్రవర్తించేవాడు, దానిని బోధించేవాడు. ఇది ఎజ్రా శాస్త్రి. కానీ శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే ఎదుటివాడికి బోధించడమే గాని తనకు గాని తన కుటుంబానికి గాని కాదు. కాబట్టి జాగ్రత్త. దేవుని పిల్లలు అన్నంత మాత్రాన దేవుని పిల్లలకు శిక్ష కూడా, అంటే కాపుదల ఎంత ఉందో శిక్ష కూడా అంతే ఉందో దేవుని పిల్లలకి. అంటే ఇప్పుడు దాకా కాపుదలను చూసావు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడు. ఒకవేళ మీరు బలహీనంగా ఉన్న మీ పక్షంలో యుద్ధం చేస్తామనే ఎంత గొప్ప ఘనకార్యాన్ని చెప్పాడు. అదే సందర్భంలో ఇది మైనస్ పాయింట్. మీరు విని అలా చేయకపోతే మీరు రెట్టింపు సన్మానానికి పాత్రలు కాదు, రెట్టింపు నరకానికి పాత్రలు అవుతారు. అంటే రెండు ఉన్నాయి దేవుని దగ్గర, ఉన్నాయి. రెండు ఉన్నాయి. దేవునిదే రెండు. ఎప్పుడైనా ఆయన ఖండితంగా చెప్పడు మీరు ఇదే చెయ్యాలా ఇదే చెయ్యాలనేది మాత్రం లేదు. ఇశ్రాయేలు ఎదుట జీవమును మరణమును పెట్టి ఏది కావాలో కోరుకోమన్నాడా? లేదు, మీరందరూ యేసుక్రీస్తునే మొక్కాలన్నాడా? అందులో ఏది కావాలో కోరుకోమన్నా. అదంతా ఏంది? అది విగ్రహాల జోలికి పోబాకండి, జీవం గల దేవుడి దగ్గరికి రండి అని చెప్పాలా? మంచి మిత్రులు కలుగు. నువ్వు చెప్పకపోయినా అది ఫలించింది. నువ్వు సస్యగిన్నెలు వేసి ఆరు ఫలించింది, మొలకెత్తింది, ఎండ దెబ్బకి మాడిపోతుంది. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే దేవుని రూట్, అది ప్యాటర్న్, మాదిరి. వారికి అవకాశం ఇవ్వాలా? మరి దైవజనులు కూడా అలా ఇచ్చారా? ఇచ్చినటువంటి దైవజనులు ఎవరైనా తెలుసా మీకు? యెహోషువ చెప్పలా? మీరు నది అద్దరిన ఉన్నా మీరు ఏ దేవతలను కోరుకుంటారో కోరుకోండి, నేను నా ఇంటి వారు లేదు. మీరందరూ ఇంత గొప్ప కార్యం చేసి కనాడు దేశంలోని తీసుకొచ్చాడు కాబట్టి మీరందరూ కూడా యెహోవాని సేవించండి అన్నాడా? అంటే అవకాశం ఇచ్చాడా? ఆ దేవుని మాదిరిలో ఉందా? ఉంది. మనం ఎలా బోధించాలా? మనం కూడా అదే రీతిగా వాళ్ళకి ఇచ్చేయాలి అవకాశం, పూర్తిగా స్వేచ్ఛ ఇయ్యాలా. ఇది సత్యం. నీకు ఇష్టం గైకొంటే గైకోడు, గైకొనకపోతే పో. ఇది మాత్రమే మనకి ఇవ్వబడిన అధికారం, కానీ దానికి మించి మనం ఏం మాట్లాడకూడదు. ఇలా చెప్పే విషయాలు. సరే ముగిద్దామా?